Right, 11th question exercise 5.2. Which term of the AP 3, 15, 27, 39 will be 132 more than its 54th term? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోమన్నాడో క్లారిటీ ఇస్తాను చూడండి. విచ్ టర్మ్ అంటే ఎంత టర్మ్ అనుకున్నాం. ఎంత టర్మ్ ఈజ్ 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్. అయితే ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. విచ్ టర్మ్ అంటే ఎంత టర్మ్ అనుకుందాం. ఎంత టర్మ్ విల్ బీ అంటే ఎంత టర్మ్ ఈజ్ 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్. చూడండి, చాలా ఇంపార్టెంట్, అది రాసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గివెన్ 3, 15, 27, 39 అండ్ సో ఆన్. సో ఇది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ. సో ఆల్వేస్ నేను చెప్పాను, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ క్వశ్చన్ అయినా కానీ ఫస్ట్ ఏ వాల్యూ డి వాల్యూ రాసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ అది. సో ఏ వాల్యూ విల్ బి 3 అండ్ డి ఈస్ 15 మైనస్ 3, A2 మైనస్ A1. సో ఎంత మనకి 12. సో ఏ వాల్యూ డి వాల్యూ రెండు వచ్చేసాయి. అండ్ వాడేమంటున్నాడు, విచ్ టర్మ్ ఈజ్ 132 మోర్ దెన్ 54th టర్మ్ అన్నాడు. సో ఫస్ట్ 54th టర్మ్ కనుక్కుందాం. సో 54th టర్మ్ ఏంటి మనకి, ఏ ప్లస్ 53d, ఏ ప్లస్ 53d. ఓకే, సో ఏ వాల్యూ ఎంత 3 ప్లస్ 53 ఇంటూ డి వాల్యూ ఎంత 12. సో 3 ప్లస్ 53, 12 జార్ 12 5 జార్ 60 అంటే 600, 12 3 జార్ 36 అంటే 636 అంటే 639. ఇది A54. 54th టర్మ్ వచ్చి మనకి ఎంత వచ్చింది, 639. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, విచ్ టర్మ్ ఈస్ 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్. చూడండి, విచ్ టర్మ్ ఈస్ 132 మోర్ దాన్ 54th టర్మ్ అని అడిగాడు. విచ్ టర్మ్ ఈస్ 132 మోర్ దాన్ 54th టర్మ్. విచ్ టర్మ్ అంటే ఏఎన్ అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 132 మోర్. 132 మోర్ అంటే ఏంటి, ప్లస్ ప్లస్ వేసుకోవాలి ఎక్కువ దేనికంటే 54 కంటే 54th టర్మ్ కంటే. కాబట్టి 132 ఇక్కడ వేసుకోవాలి, 54th టర్మ్ ఇక్కడ వేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవడం. విచ్ టర్మ్ అంటే ఏఎన్ అనుకున్నామా, ఈజ్ అంటే ఈక్వల్ టు పెట్టుకున్నామా. 132 మోర్, మోర్ అంటే ప్లస్ వెనకాల వేసుకోవాలి. 132 ఎక్కడ వేసుకోవాలి మనము, మోర్ అంటే ఇక్కడ రాయకుండా ఇక్కడ ప్లస్ వేసి ఇక్కడ 132 వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లెస్ అంటే సబ్ట్రాక్షన్ వేసి ఇక్కడ వెనకాల వేసుకోవాలి. ఎప్పుడు కూడా ముందర రాయొద్దండి, ఈక్వల్ టు పక్కన రాయొద్దండి. మోర్ అన్నా లెస్ అయినా కొంచెం గ్యాప్ వదులుకొని మోర్ అంటే ప్లస్ 132 రాయండి, 132 రాయండి. లెస్ అంటే మైనస్ 132 రాయండి. ఈక్వల్ టు పక్కన గ్యాప్ వదిలి ప్లస్ 132. దేనికంటే 54th టర్మ్ కంటే. అక్కడ ఇది రాయాలి. ఓకే, ఇప్పుడు లెంత్ ఈజ్ 2 మోర్ దాన్ బ్రెడ్త్. లెంత్ ఈజ్ 2 మోర్ దాన్ బ్రెడ్త్ అంటే ఎల్ ఈజ్ అంటే ఈక్వల్ టు 2 మోర్. 2 మోర్ అంటే ఏంటి, ప్లస్ 2 దాన్ వాట్, బ్రెడ్త్. అది ఇక్కడ రాయాలి. ఇది ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తర్వాత హైయర్ క్లాస్లో ఇలాంటి ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లెంత్ అంటే ఎల్, ఈజ్ అంటే ఈక్వల్ టు 2 మోర్ దాన్, 2 మోర్ దాన్, మోర్ అంటే ఏంటి ప్లస్ 2 దాన్ వాట్, దాన్ బ్రెడ్త్, దాన్ బ్రెడ్త్. అది ఇక్కడ రాసుకోవాలి. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A54 ప్లస్ 132. సో దేర్ ఫోర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A54 ఎంత వచ్చింది మనకి, 639 ప్లస్ 132. సో ఏఎన్ వాల్యూ ఎంత మనకి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 639 ప్లస్ 132. సో ఏ వాల్యూ ఎంత మనకి క్వశ్చన్లో 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత మనకి 12. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 613, సారీ వాట్ ఎవర్ ఇట్ మే బి, 639 ప్లస్ 132. సో ఇప్పుడు ఎన్ మైనస్ 1 ఇంటూ 12 ఇట్లే పెట్టుకుందాం. 639 ప్లస్ 132, ఈ ప్లస్ 3 అవతల పోతే ఏమవుతుంది నాకు, -3. ఓకే, సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 639, 132లో ఒక 3 పోతే 129. సో 639 ఒక 129. సో 18, 6, 7. సో n minus 1 into 12 is equal to 768. So n minus 1 is equal to 768 by 12. So 12 1s are 12 6s are 72, 4 మిగులుతుంది, 12 4s are 48. So n minus 1 is equal to 64, n is equal to 64 plus 1, n is equal to 65. Okay, clear?
సో ఈ విధంగా కనుక్కోవాలి.